మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ప్రాచీన భారత గ్రంథాలలో ఒక అద్భుతమైన రహస్యం ఉందని? ఈ గ్రంథాలలో మనం అనుకున్నట్టు మాత్రమే కాదు, అనేకమైన అద్భుతమైన జీవులు కూడా వివరించారు. మరి వాటి గురించి తెలుసుకుందామా? హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కిన్నెరాస్. కిన్నెర్లు అంటే అర్ధ మానవులు, అర్ధ మృగజీవులు. వీళ్ళు అత్యంత అద్భుతమైన గానాలు చేయగలరు అని రామాయణంలో వివరించారు. వీళ్ళు హిమాలయ ప్రాంతంలో కనబడతారని కొన్ని కథలు చెప్పబడ్డాయి. నెక్స్ట్, మకర. ఇది ఒక అత్యంత రహస్యమైన సముద్ర జీవం. ఇది ఒక భాగం క్రొకడైల్ లాగా, ఒక భాగం ఎలిఫెంట్ లాగా ఉంటుందని చెప్తారు. ఇది విష్ణుస్వామికి సంబంధించిన వాహనంలా కనిపిస్తుంది కదా. నెక్స్ట్, గండబేరుండ. ఈ గండబేరుండ అనే పక్షి 2 తలలుగా కనిపిస్తుంది. చాలా బలము కలిగింది. దాని శక్తికి సమవుటి ఎవరు ఉండని చెప్తారు. కర్ణాటక దైవం విష్ణుమూర్తికి సంబంధించిందని అంటారు. ఈ రకమైన పక్షి వారి వాహనముగా ఉంటుందని అంటారు. నెక్స్ట్, రాక్షసులు. రాక్షసుల గురించి మహాభారతం, రామాయణంలో కూడా చాలా వర్గాలు చెప్పబడ్డాయి. వీళ్ళు తనదైన రూపం మార్చుకోవడం, అత్యంతంగా బలవంతంగా అవ్వడం లాంటివి వివరించారు. నెక్స్ట్, శరభ. శరభ అనే ప్రాణి ఇది సింహం కన్నా, ఏనుగు కన్నా ఇంకా బలమైందని చెప్తారు. ఈ ప్రాణి శివస్వామికి సంబంధించింది. మహాదేవుని అవతారంలో ఒక రూపమని చెప్తారు. ఇది 5 రహస్యమైన ప్రాణుల గురించి వివరించారు మన భారత గ్రంథాల్లో. సో మీరేమనుకున్నారు కింద కమెంట్స్ చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.